ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అంజనా నమస్తే అన్న. మీరు సాధారణంగా లోపలికి వెళ్ళిన తర్వాత పార్టీల పేర్లు మారుతుంటాయి, కానీ మీ విషయాలు మాత్రం ఒకే పేరుతో ఆపారు. దానికి కారణం చెప్పే ముందు అంటే ఎటువంటి పరిస్థితుల్లో మీరు అప్పుడు వెళ్ళారు? మీరు దాదాపు 1981లో వెళ్ళి దాదాపు 1992 అంతవరకు ఉన్నారు. 10 సంవత్సరాల పార్టీలు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పుట్టి పెరిగిన మీరు ఈ డివిజన్ కమిటీ స్థాయికి వెళ్ళడం, అక్కడ రెండో తరం వరకు ఏ విధంగా ఉన్నారు? మీ సహచరులు, మీ సమకాలికులు ఉన్న మల్లోజు కోటేశ్వరరావు అవ్వచ్చు, లేదంటే రాజమౌళి గారు, కొంకు రాజమౌళి, తర్వాత మొన్న చందా భూషణ్, వీళ్ళందరితో కలిసిన సాన్నిధ్యం వల్ల పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు? అప్పట్లో పార్టీకి, ప్రజలకి, పార్టీ అనగానే ప్రజలకు ఒక గౌరవం ఉండేది, పార్టీ మీద ఎక్కువ అభిమానం, పార్టీ మీద డిపెండ్ అయ్యేవారు. ప్రజల సహకారంతో ఒక మనుగడల ఒక వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు ప్రజలకు ఎందుకు దూరం అవ్వాల్సి వస్తుంది అనే అంశంతో పాటు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీలో ఎలాంటి సమాచారం వస్తుంది, అక్కడ జరుగుతున్న విషయాల్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు అంజన్న కుటుంబ నేపథ్యం, అంజన గారు ఎందుకు అడుగుబాటు పట్టాల్సి వచ్చింది, అప్పుడున్న పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పండి. మాది ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్, ఎలిగేడు మండలు, సుల్తాన్పూర్ గ్రామం. మేము ఎస్సీ కులానికి చెందినటువంటి నిరుపేదలం. మేము దాదాపు మా తండ్రి నాకు తెలియదు. నేను పుట్టిన తర్వాత ఒక 6 monthsకే మా తండ్రి ఎక్స్పైర్డ్ అయిపోయాడు. మా తల్లి వచ్చేసి నేను 4th క్లాస్ చదవడం ఆ టైం లోపలనే మా తల్లి ఎక్స్పైర్ అయిపోయింది. అయ్యో, నాకెవరు లేరు, నేను ఒక్కడే. మాకు పెద్దగా ఆస్తులు కూడా లేవు. అయితే అప్పుడు ఆ టైం లోపల గ్రామాల లోపల భూస్వామ్య దోపిడీ, పెత్తందారుల దోపిడీ, పటేళ్ళు, పట్వార్లు, పోలీస్ పటేళ్ళు, మాలీస్ పటేళ్ళు, వీళ్ళందరి దోపిడీ విపరీతంగా ఉండేది. అంటే మీ గ్రామంలో ఎక్కువ ఉండేదా? అన్ని గ్రామాలలో ఉండేది. దాదాపు మా గ్రామం లోపల ఈ చెప్పులు వేసుకొని తిరిగేటటువంటి పరిస్థితి కూడా అప్పుడు లేదు. నేను కళ్ళారా చూసినప్పుడు ఆ చిన్నతనం లోపలనే. అయితే నేను పోవడానికి గల కారణాలు ఏంటిదంటే 2 కారణాలుగా చెప్పుకోవచ్చు నేను పార్టీ లోపలికి వెళ్ళడానికి. ఫస్ట్ ఒకటి ఏంటిదంటే గ్రామాల లోపల జరుగుతున్నటువంటి దోపిడీ విధానాలు, పెత్తందారి, వీటన్నిటి మూలంగానే ఇది ఫస్ట్ కారణం. తర్వాత రెండో కారణం ఏంటిదంటే ఇంటికాడ నేను చదువుకోవాలని చెప్పేసి అనుకున్నా కానీ చదివించేవాళ్ళు లేక, తర్వాత కనీసం నేను ఎక్కడ అన్నం తినాలో, ఎక్కడ పడుకోవాలో అనేటటువంటి పరిస్థితి కూడా నాకు లేదు అప్పుడు. అయ్యో, మరి ఎక్కడ పెరిగారు మీరు? అయితే మా అమ్మమ్మ వాళ్ళది కూడా ఆ ఊరే, మాది ఆ ఊరే. అయితే మా తండ్రి తల్లి సంపాదించినటువంటిది అప్పుడు 1 ఎకరం భూమి ఉండే. 1 ఎకరం భూమి ఉంటే తర్వాత అప్పుడు ఒక 15,000 రూపాయలు ఉండే, దాదాపు 75-80 ఆ ప్రాంతంలో. ఒక 5 తులాల బంగారం ఉండే. ఈ బంగారము, డబ్బులు, భూమి ఇవన్నీ మాకెలా చెందాలని మా అమ్మమ్మ వాళ్ళు, నాకే చెందాలని మా పెదనాయన వాళ్ళు. వీళ్ళిద్దరి మధ్యనే తగు లోపల నేను నలిగిపోయేవాడిని. ఇవన్నీ ఆలోచించుకుంటూ వీళ్ళు ఎవరు కూడా నన్ను పోషించలే. ఆ 6వ తరగతి 7వ తరగతి ఆ ప్రాంతంలో ప్రతి సెలవుల టైం లోపల నేను కూలికి వెళ్ళి వచ్చిన డబ్బులు బియ్యమో, ఉప్పులో, పప్పులో కొనుక్కొని పక్కింటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఇంటికాడ పడుకునేవాడిని, తిని పడుకునేవాడిని. ఆ రకంగా దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అట్లా పెరిగిన నేను. ఆ క్రమం లోపటే మా ఊళ్ళో ఆర్గనైజేషన్ కూడా ఉండే. అప్పుడు నేను బాగా చిన్న వయసులో అయితే మన ఈయన ముప్పల్ లక్ష్మణరావు కూడా వచ్చేవాడు. నేను అప్పుడు బాగా చిన్న ఒకటో క్లాసు 2వ క్లాసు చదువుతున్నప్పుడు మా ఊళ్ళోకి వచ్చేవాడు. బుర్ర కథలు అవి మల్లోల కోటేశ్వరరావు, ముప్పల్ లక్ష్మణరావు, మీసాల రాజిరెడ్డి, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. కానీ అప్పుడు నేను గుర్తించే స్థాయిలో లేనప్పుడు, నేను చాలా చిన్న. అంటే మీరు పెద్ద పెద్ద కామెడీలు చూసారు? తెలుసు. తర్వాత ఇక వాళ్ళు అయిపోయిన తర్వాత
మా ఊళ్ళో ఒకటి చంద్రమౌళి వచ్చాడు, వడకాపూర్ చంద్రమౌళి, మీకు ఐడియా ఉంటుంది. అవును, మా గురువు అతనే. వడకాపూర్ చంద్రమౌళి, తర్వాత కుమ్మరికుంట రాజమౌళి, ఆవుల రాజమౌళి ఇప్పుడు కూడా ఉన్నారు. మొన్న మేము చేసాం కూడా. వీళ్ళు మా గురువులు. మా ఊర్లో కూడా జరుగుతున్నటువంటి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు బాగా వాళ్ళు మా ఆకర్షణ వాళ్ళే. ఈ వాళ్ళతో పాటు ఊళ్ళో కూడా నాకు నివసించేటటువంటి పరిస్థితి లేదు. తర్వాత ఇంకోటి ఏంటిదంటే ఈ దోపిడీ విధానాలు, ఈ అణచివేతలు, ఇవన్నీ కుల వివక్ష, వీటన్నిటికి వ్యతిరేకంగానే నేను ఆకర్షితున్నై, పార్టీ పట్ల సిద్ధాంతాల పట్ల ఆకర్షితున్నై వెళ్ళిపోయినాను నేను. అంటే వెళ్ళడమే అజ్ఞాతంలోకి వెళ్ళారు, అడవిలోకి వెళ్ళారా? లేదు కొంతకాలం పనిచేసి కొంతకాలం ఇక్కడ 2-3 సంవత్సరాలు యూజ్లో అజ్ఞాతంలో పట్టిన ఉన్నాను. మా ఊళ్ళే కూలి పోరాటాలు, భూ పోరాటాలు బాగా జరిగేటి. అప్పుడు పోలీసు నిర్బంధం కూడా ఉండేది. బాగా నిర్బంధం అంటే చిన్న నిర్బంధం కాదు. ఊళ్ళే తగలబెట్టేవాళ్ళు. ఊళ్ళే కూలోళ్ళు కానీ, లేకపోతే పాలేర్లు కానీ, జీతగాళ్ళు కానీ, వీళ్ళందరూ ఎవరన్నా నక్సలైట్ ఇక్కడికి వచ్చి వాళ్ళ మీటింగ్లకు వెళ్ళి వాళ్ళకి అన్నం పెడుతుందనంటే కూడా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టేవాళ్ళు, ఇండ్లు తగలబెట్టేవాళ్ళు, అవన్నీ చేసేటోళ్ళు అన్నారు. అయితే అప్పుడు వీటన్నిటికి వ్యతిరేకంగా, వీటన్నిటికీ కారణం మా ఊర్లో కూడా ఒక ల్యాండ్ లార్డ్స్ ఉండేవాళ్ళకి 2-3. ఆ ఊర్లో కూడా మర్డర్ జరిగింది. మా ఊళ్ళో మర్డర్ జరిగింది 82 ఆ ప్రాంతంలో, 1982. ఆ మర్డర్ జరిగినప్పుడు వాస్తవంగా నేను అప్పుడు చదువుకుంటున్నా, 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నా నేను అప్పుడు. అసలు వాళ్ళతో నాకు సంబంధం ఉంది, పార్టీతో నాకు సంబంధం ఉంది. ఈ స్కూల్లో ఆర్గనైజేషన్ కానీ, లేకపోతే బయట పాటలు పాడడం అవన్నీ చేసేటోని. కానీ మర్డర్తో లేదు, మర్డర్లో లేను, యాక్చువల్గా నేను లేను. కానీ నన్ను అక్రమంగా పెట్టేసారు అన్నట్టు ఆ కేసులో పెట్టేసారు. కాకపోతే వీళ్ళు వస్తుండ్రు పోతుండ్రు అని చెప్పేసి ఆల్రెడీ నాకు నాకు తెలియంది రారాలు. నాకు తెలిసి నా ఇప్పుడు ఆ ఊళ్ళో నుంచి లెటర్లు పంపించడం అన్న, ఇప్పుడంటే అంత సెల్ ఫోన్లు అవి ఇంటర్నెట్ బాగా డెవలప్ అయింది కాబట్టి అప్పుడు అవి ఏం లేవు కదా. ఈ లెటర్లు ఇచ్చేటోని తెచ్చేటోని చంద్రమౌళి కానీ, లేకపోతే అప్పుడు దగ్గురాయలింగ్ పేరు విన్నారా? దగ్గురాయలింగ్ కానీ, చంద్రమౌళి కానీ. అప్పుడు దగ్గురాయలింగ్ DC జిల్లా కమిటీ సెక్రటరీ అన్నట్టు అప్పుడు. ఈ చంద్రమౌళి CO, కేంద్ర ఆర్గనైజర్ అని అంటారు అన్నట్టు. అప్పుడు 1+2 ఉంటుంది. ఈ చంద్రమౌళికి పై బాధ్యుడు దగ్గురాయలింగ్ అన్నట్టు. అయితే వీళ్ళిద్దరి మధ్యన నేను లెటర్లు కూడా ఇచ్చే, ఈయనకిచ్చేది, ఆయనకి ఇచ్చేది కొరియర్గా. కొన్నాళ్ళు అట్లా పనిచేసిన. అయితే ఆ మర్డర్లో వాస్తవంగా నాకు అందులో నేను ఇన్వాల్వ్ కాలేదు, కానీ ఇన్వాల్వ్ అయిందని నా వల్లనే మర్డర్ జరిగిందని చెప్పేసి ఊర్లో మొత్తం ప్రచారం. అంజయ్య, కవ్వంపల్లి అంజయ్యనే ఈయన చేయబట్టే ఇతని కారణంగానే ఆయన మర్డర్ జరిగిందని చెప్పేసి చేసేవాళ్ళు. యాక్చువల్గా నేను లేను అందులో. ఆ కేసులో జైలుకి వెళ్ళారా? జైలుకి వెళ్ళిన ఒక సంవత్సరం పాటు జైలు జీవితం కూడా గడిచిన. కరీంనగర్, వరంగల్, రాజమండ్రి. కరీంనగర్లో ఫస్ట్ కరీంనగర్లో రిమాండ్ అయినా. ఈ కరీంనగర్లో కూడా ఈ పార్టీ ఉంటుంది కదా అప్పుడు. ఆ జైలు లోపల కూడా కమిటీ ఉండేది అన్నట్టు, ఈ నక్సలైట్ బ్యారక్ అని ప్రత్యేకంగా ఉండేది. అక్కడికి పోయిన తర్వాత ఇక నేను బాగా ఇంప్రూవ్ అయిపోయినా. బయట ఉన్నటువంటి నాలెడ్జ్ కన్నా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా నాలెడ్జ్ బాగా వచ్చింది నాకు. అక్కడ క్లాసులు జరుగుతాయి అన్నట్టు, సిస్టమేటిక్గా ఉంటుంది అన్నట్టు. పొలిటికల్ ఖైదీలు అని అంటారు, రాజకీయ ఖైదీలు. అక్కడ అప్పుడు దాదాపు ఒక 100-200 మంది ఉండేది కరీంనగర్ జైల్లో. దాని కెపాసిటీ 250 మంది ఏమో ఉంటారు, కానీ 150-200 మంది నక్సలైట్ ఖైదీలే ఉండేది. అయితే అందులోపల కమిటీ ఉండేది అన్నట్టు. ఒక్కొక్క కమిటీ ఏంటిదంటే, ఇప్పుడు ఇంటర్వ్యూలకు ఒక కమిటీ మాట్లాడాలి, క్లాసులకు ఒక కమిటీ మాట్లాడాలి, తర్వాత ఎక్సైజ్ చేసేటటువంటి మిలిటరీ, ఆ ఎక్సైజ్ చేసేటటువంటి ఒక కమిటీ, తర్వాత రేషన్ చూసేది ఒక కమిటీ. అన్ని కమిటీలు ఉండేవి అన్నట్టు జైలు లోపల కూడా. ఆ కమిటీ లోపలికి అవన్నీ పద్ధతులు బాగా అలవాటు పడిపోయినాయి. అప్పుడు మాకు కొన్ని
మాకు సదుపాయాలు లేకపోతే, మౌలికమైన సదుపాయాలు లేకపోతే అప్పుడు స్ట్రైక్ కూడా చేసినాం అన్నట్టు. అప్పుడు స్ట్రైక్ చేస్తే ఇక్కడ నుండి వరంగల్ సెంట్రల్ జైలు ట్రాన్స్ఫర్ చేసాను. హంగర్ స్ట్రైక్. ఆ వరంగల్ సెంట్రల్ జైలుకు ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ కూడా స్ట్రైక్ కంటిన్యూ చేసినాం. అక్కడ కొన్ని అప్పుడు ఫ్యాన్లు ఉండేది కాదు, న్యూస్ పేపర్లు ఉండేది కాదు, ఇంటర్వ్యూలు సరిగా ఉండేవి కాదు, ములాఖాతులు. న్యూస్ పేపర్లు వచ్చినా సెన్సార్ చేసేది. మా ఇప్పుడు ఈ నక్సలైట్లకు సంబంధించినటువంటి ఏదైనా వార్త వస్తే దాన్ని సెన్సార్ చేసేది అన్నట్టు. అది కట్ చేసి పంపించు కట్ చేసేటా లేకపోతే ఏదన్నా మసి పూసేది అన్నట్టు దాని మీద. అవి అట్లా చేసేది అన్నట్టు. అవి ఇవన్నీ చేయి ఉండద్దు, మాకు మంచి వైద్య సదుపాయం ఉండాలి, ములాఖాతులు ఉండాలి, మాకు మెడికల్ ఫుడ్ ఉండాలి, డాక్టర్ ఉండాలి, ఇవన్నీ ఫ్యాన్లు ఉండాలి, టీవీ ఉండాలి, పేపర్లు ఉండాలి. అక్కడ కూడా మీ హక్కుల కోసం పోరాటం చేసేది. అక్కడ కూడా ఒక కమిటీ ఉండేది మాకు. దాంతో మీకు రాజమండ్రి, వరంగల్, అక్కడ నుండి వరంగల్ పోయిన తర్వాత ఈ సమస్యలన్నీ కొన్ని సాల్వ్ చేసిండ్రు. అప్పుడు సూపరింటెండెంట్ ఇక్కడ అహ్మద్ మెహ్రా అని చెప్పేసి ఒక అతను ఉండే వరంగల్ సెంట్రల్ జైల్లో. ఓకే, మేము ఉండే కాలంలో. అయితే ఇక ఆయన బాగా హరాజ్ చేసేటోడు అన్నట్టు. అయినా మేము భయపడేటో. అక్కడికి పోయిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అప్పుడు కడవెండి సంతోష్ రెడ్డి పేరు విన్నారు? సంతోష్ రెడ్డి తెలుసు. ఎన్కౌంటర్ కాదు, ఇప్పుడు ఉన్నాడు అతను, సంతోష్ రెడ్డి. సరెండర్ అయ్యాడు. చాలా మంచి ఇంటెలిజెంట్ అతను, లా చదివిండు అతను. వాళ్ళ తమ్ముడు సంతోష్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి ఉండే. అది సంతోష్ రెడ్డి ఎన్కౌంటర్ ఆయన. పురుషోత్తం రెడ్డి వాళ్ళ అన్న, ఆయన లాయర్ అన్నట్టు. ఆయన అక్కడ ఉండే. తర్వాత సాహు కూడా ఉండే. సాహు అంటే పేరు విన్నారా? వినలేదు. ఆయన చాలా పెద్ద నాయకుడు. శనిగరం వెంకటేశ్వర్లు, హుస్నాబాద్ డిస్టిక్ శనిగరం. ఆయన బాగా ఇక ఆయన సాహు అల్లం రాజయ్య అని ఒక నవల రాసింది, కుమరం భీమ్ అన్నాం. పెద్ద కవి అతను. అప్పుడు ఆయన రాష్ట్ర కమిటీలో ఉండేవాడు సాహు. ఆయన శనిగరం వెంకటేశ్వర్లు ఆయన పేరు. ఆయన పాపం ఆయన బాగా మంచి ఇంటెలిజెంట్ అతను. సాహు, అల్లం రాజయ్య, మార్కండేయ, బాలకృష్ణ. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కూడా ఉన్నాడు బాలకృష్ణ ఉద్యమంలో.